వెల్కమ్ టు టీవీ 9. బాధ్యత ఉండక్కర్లేదా అన్నది వారి సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు. వారి సినిమాలన్నీ కూడా చాలా బాధ్యతాయుతంగా తీస్తుంటారు. సోషల్లీ కాన్షియస్‌నెస్ అన్నది ప్రతి ఫిల్మ్ డైరెక్టర్‌కి ఉండాలి అని వారు గట్టిగా నమ్ముతారు. అందుకేనేనేమో సమాజంలో ఉన్న ఎన్నో సోషల్ ఇష్యూస్‌ని క్వెషన్ చేస్తూ, వాటి గురించి మాట్లాడుతూ, డిస్కషన్ రేపుతూ, అలాగే ప్రజల్ని కూడా వారి బాధ్యతని గుర్తు చేసే విధంగా ఉంటాయి వారి సినిమాలు. సో, ఐ హావ్ విత్ మీ కొట్టాల శివ గారు ఆన్ టీవీ 9 టుడే. లెట్ us టాక్ టు హిమ్. హాయ్ సర్, హౌ ఆర్ యూ సర్? హలో అండి. అంత ఆల్ సేఫ్ అండ్ గుడ్. Yeah, I know. So, sir, before I start, లాస్ట్ ఇయర్ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు అందరం ముందు ఒక 2, 3 నెలలు ఒక పానిక్ సిచ్యువేషన్ ఉండే. తర్వాత వెన్ ఎవ్రీథింగ్ గాట్ సెటిల్ డౌన్, మళ్ళీ ఒకసారి బ్యాక్ టు ద పెవిలియన్ టైప్‌లో అందరం అగైన్ వి గాట్ అప్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ అవర్ రెగ్యులర్ వర్క్. ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు. బట్ అనూహ్యంగా మళ్ళీ చాలా అత్యంత దారుణంగా ఇప్పుడు పరిస్థితులున్నాయి. జాన్యువరి నుంచి చూసుకుంటే స్లోలీ ద నంబర్స్ ఆర్ రైజింగ్ అండ్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇట్ ఇస్ అ వెరీ పానిక్ సిట్యుయేషన్. సార్, మీరు అంటే ఒకసారి వన్స్ యూ గాట్ బ్యాక్ టు యువర్ వర్క్, మీకు అనిపించిందా అండి? అంటే దిస్ ఇస్ ఐ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు సెటిల్ నౌ, ఇంకా వర్క్ అంతా బానే ఉండబోతుంది, ఇంకా నథింగ్ ఇస్ గోయింగ్ టు స్టాప్ అని అనిపించిందా? లేకపోతే స్టిల్ యూ హ్యాడ్ ఎనీ డౌట్స్ లాస్ట్ టైం మీరు స్టార్ట్ చేసినప్పుడు వర్క్ బ్యాక్? అంటే పూర్తిగా భయం అయితే పోలేదండి ఎవరికి. అంటే వి నో అండ్ అక్రాస్ ద వరల్డ్ ఏం జరుగుతుందో మనకు తెలుసు. సెకండ్ వేవ్ అనే పదం వింటున్నాము. సో బట్ అంటే మళ్ళా ఆల్మోస్ట్ కొంచెం కేసెస్ తగ్గినాయి కాబట్టి కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకొని కొంచెం ముందుకెళ్ళాలి తప్ప, బట్ దిస్ కేమ్ టు అన్ ఎండ్ అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ లేదు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. సో లాస్ట్ ఇయర్ సార్ మీరు ఆచార్య షూట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే వాట్ వాజ్ ద స్టేజ్ అండి? ఏ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడు అండ్ వెన్ డిడ్ యూ యాక్చువల్లీ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి ఆచార్య? లాస్ట్ ఇయర్ జస్ట్ మేము 20 జాన్లో టేక్ ఆఫ్ అయ్యాం సినిమా. యా. సో టేక్ ఆఫ్ అయ్యి ఆల్మోస్ట్ అంతే ఒక 20 days అలా చేసాము. ఈలోపు లాక్డౌన్, కోవిడ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ అని. సో పెద్ద వర్క్ జరగలేదు, జస్ట్ 20 days టేక్ ఆఫ్ అనుకోండి. సో తర్వాత మళ్ళీ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అయిపోయి మళ్ళీ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఈ 3-4 months కొంచెం బాగా పని జరిగిందండి. ఓకే. సాలిడ్ గా ఫ్రమ్ డిసెంబర్ అనుకోండి, జస్ట్ నవంబర్లో టేక్ ఆఫ్ అయ్యాం మళ్ళా. సో డిసెంబర్, జాన్, ఫెబ్ చాలా మంచి వర్క్ జరిగింది. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ మార్చ్లో మళ్ళీ చరణ్ గారు జాయిన్ అవటం, ఒక సాలిడ్ అవుట్డోర్ షెడ్యూల్ పూర్తి చేసాము ఫారెస్ట్కి వెళ్ళి. సో లక్కీగా అన్ని అనుకున్నట్టు అయినాయి. వి టుక్ ఆల్ ద కేర్. లక్కీగా సెట్ లో కూడా చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో అన్ని ప్రికాషన్స్ తీసుకొని అందరూ డిఓపి కానీ, వాళ్ళ టీం కానీ, మా టీం కానీ, ఎవ్రీవన్ ఫాలోడ్ ఆల్ దోస్ ప్రోటోకాల్స్. సో అంతే, బ్యాలెన్స్ 10%, 10 to 12 days వర్క్ ఉంది. ఈలోపు మళ్ళీ మరి హ్యూజ్ సైజ్, మరి మూర్ఖంగా వెళ్ళకూడదు ముందుకి. మనం పర్లేదు కానీ, బట్ యాక్టర్స్ అందరూ వాళ్ళని దృష్టిలో పెట్టి వాళ్ళు మాస్క్స్ తీసేసి షూట్ చేయాలి. ఇంకా అందరూ ఒకసారి డిస్కస్ చేసుకుని మళ్ళీ వి నీడ్ టు టేక్ ఎ బ్రేక్ అని అర్థమైపోయి మళ్ళీ ఆపటం జరిగింది. అయితే సార్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే ఫిల్మ్ అనౌన్స్ అయిందో ఆచార్య, అప్పటి నుంచి ఎవ్రీబడి సో ఎక్సైటెడ్ అబౌట్ ద కాంబినేషన్. అంటే మీరు చిరంజీవి గారి కాంబినేషన్ అన్నది, బికాస్ ఒకటి మీరు యాజ్ ఐ సెడ్ యు ఆర్ సచ్ ఎ సోషల్లీ కాన్షియస్ డైరెక్టర్. మీరు ప్రతి సినిమాలో ఒక సొసైటీకి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని ఖచ్చితంగా తీసుకుని దాని మీద ఒక డిబేట్ రేజ్ చేస్తారు. అట్లీస్ట్ ఒక క్వశ్చన్, ఒక ఇంట్రీగింగ్ పాయింట్ తీసుకుంటారు, దాని గురించి ఒక డిస్కషన్ అయితే రేజ్ చేస్తారు. అండ్ సో అందుకే చిరంజీవి గారు కూడా అలాంటి ఆలోచన ధోరణి ఉన్నవారే కాబట్టి ఆ పర్స్పెక్టివ్ ఇద్దరిది చాలా మ్యాచ్ అయిందని. సో ఎవ్రీబడి వర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎప్పటికప్పుడు దాని గురించి న్యూస్, ఒకసారి మోషన్ పోస్టర్, దెన్ టీజర్ అట్లా రిలీజ్ అవుతున్నప్పుడు, చరణ్ గారు రివీల్ చేసినప్పుడు, వాళ్ళిద్దరి కాంబినేషన్ చూపించినప్పుడు ఎక్సైట్మెంట్ వాజ్ రైజింగ్, లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పడిపోయింది, అయ్యో ఇంకా షూట్ ఉంది, ఇంకా ఎప్పుడు వస్తుందో సినిమా అని.
సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అండి యాజ్ అ డైరెక్టర్? ఐఎమ్ షూర్ మేమే ఇలా ఫీల్ అవుతున్నాం అంటే తీస్తున్నవారు మీరు కూడా ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి హైలీ డిసప్పాయింటెడ్ ఆన్ అండ్ ఆఫ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. బట్ అందరూ టీం అంతా అదే, అంటే ఒక టేక్ ఆఫ్ అయ్యాక వచ్చిన బ్రేక్ వచ్చింది, సో మళ్ళా థింగ్స్ నార్మల్ వచ్చినాయి అనుకుని మళ్ళీ మొదలు పెట్టాం. ఈసారి కొంచెం ఎక్కువగా వర్క్ జరిగింది మళ్ళా, డెఫినెట్లీ ది ఎంటైర్ టీమ్ లిటిల్ డిసప్పాయింట్మెంట్ అయింది. ద పేస్ వీఆర్ గోయింగ్ ఆన్, ఇంకొక 10 days అయితే అయిపోయేది. బట్ ఇట్ హ్యాపెన్స్, అంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నథింగ్ కెన్ బి డన్, ఎవరి చేతిలో ఏం లేదు. బట్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ త్వరలో మళ్ళీ నార్మల్సీ వస్తుంది. బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి as soon as possible సినిమా వస్తుందనే నమ్మకంతో ఉన్నాం అందరూ. సార్ మీరు నోటీస్ చేసింది ఏంటి సార్, మీరు త్రూ ద ప్రాసెస్, అంటే చిరంజీవి గారితో మొట్టమొదటిసారి మీరు వర్క్ చేస్తున్నారు, ఆయనతో వర్క్ చేయాలని చాలా మంది డైరెక్టర్స్ అనుకుంటారు. అండ్ చిరంజీవి గారు కూడా యంగ్, ఇప్పుడు కొత్తగా వస్తున్న డైరెక్టర్లకి మీలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన కూడా హీ వాంట్స్ టు వర్క్ విత్ యూ ఆల్, ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఈ వెన్ యూఆర్ యాక్చువల్లీ ఆన్ ద సెట్స్ ఎట్లా ఉంటుంది సార్? హౌ ఇస్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు? ఈజ్ అ మెగా స్టార్ అండ్ మీరు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో హౌ వాజ్ ఇట్ ఆన్ ద సెట్స్ అండి? టు బి వెరీ హానెస్ట్ అండి, డెఫినెట్లీ ఒక మెగాస్టార్ వచ్చినప్పుడు ది ఎంటైర్ టీమ్ ఒక చిన్న బెరుకుంటది, హౌ టు అప్రోచ్ హిమ్ అని. ద బ్యూటీ ఆఫ్ హిమ్, చిరంజీవి గారితో ఏంటంటే హీ నోస్ దట్. అందరూ నన్ను చూస్తా పెరుగుంటారు, అది ఉంటుందని. బట్ ద బ్యూటీ ఆఫ్ చిరంజీవి గారు ఏంటంటే, సో హీల్ సెట్ ద కంఫర్ట్ జోన్. అందరికి అసలు అంటే నేను మెగాస్టార్ని కాదు, ఆయన వ్యాన్ నుంచి దిగటమే చాలా సరదాగా, ఏమి లేదు అసలు ఆయన చిరంజీవి గారు ఆయన మెగాస్టార్ కాదు అనే ఒక ఫీలింగ్ తో వస్తారు. అదే క్రియేట్ చేస్తారు మొత్తం సెట్స్ మొత్తం. నో వన్, ఎవరికి అసలు ఆ ఫీలింగ్ ఎవరు, ఎవ్రీ వన్ కెన్ అప్రోచ్ హిమ్, we can tell him whatever we want, he's open for discussion. All youngsters tho ade and it's not with me nor DOP velto kaadu, even assistant directors to the way he interacts. General ga oka 150 సినిమాలు చేసిన తర్వాత and more than 35 or 40 years of career తర్వాత ఒక చిన్న బోరింగ్, ఆయనకి ఆ బోర్డమ్ రాలేదు ఇంకా. సో ఆయనకి వెరీ క్యూరియస్ ఆన్ సెట్స్, ప్రతి చిన్న దానికి కెమెరా మూమెంట్ కూడా హిల్ ఫాలో దాట్. హిల్ టాక్ టు ద కెమెరా ఆపరేటర్స్, జిమ్మి ఆపరేటర్స్ కూడా మాట్లాడతారు, ఏంటి నేను ఎవరు ఫేవర్ చేసుకోమంటారా అని చెప్పి. సో ద వే హీ ఇంటరాక్ట్స్ అండి, ఎంటైర్ టీమ్ ఒక గంటలో అందరూ ఆహా ఈయన మెగాస్టార్ కాదు, ఓకే సో వీ కెన్ హ్యాండిల్ హిమ్, అలా మనం అందరూ ఎలా ఉన్నామో ఆయన కూడా ఆయన అలాగే ఉండొచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం ఆయన గొప్పతనం. మీది ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి అ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఫర్ యూ కదా, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగారు, ఆయన సినిమాల కోసం మీరు కూడా టికెట్ల కోసం లైన్లలో నిలబడి గొడవ పడి కొట్లాడి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు చూడటం, ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దట్ ఫేజ్. అండ్ ఈ రోజు వారికి యాక్షన్ అని చెప్పటం అన్నది హౌ నాస్టాలజిక్ ఇస్ ఇట్ అండి? ఫస్ట్ డే ఒక్కసారి కెన్ యూ రిమెంబర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షాట్, మీరు ఆయన మీద పెట్టిన ఫస్ట్ షాట్? అంటే నేను ఇంతకుముందు చెప్పాను అది. సో ఫస్ట్ ఆయనతో సార్తో ఫోటో షూట్ స్టార్ట్ చేసి, ఓకే I mean with all the DOP cameras, lights, so that's the photo shoot, that's not the shoot. Okay. సో ఆ రోజు సార్ వచ్చి రెడీ అయ్యి చిన్న వ్యాన్ నుంచి దిగి సెట్స్ మీదకి వచ్చినప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళి ఆపుకోలేక అన్నాను, సార్ ఐ గ్రూ అప్ వాచింగ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి, ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు సే యాక్షన్ టు యూ నౌ, దిస్ క్వైట్ అన్ అచీవ్మెంట్ అండి అని చెప్పి నేను సార్తో అన్నాను. ఓకే, నో నా సినిమాలు చూస్తూ పెరిగి నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత కూడా నేను ఇంకా హీరోగా ఉన్నాను, దట్స్ మై అచీవ్మెంట్ అన్నారు. వావ్ అమేజింగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే ఆయన పర్స్పెక్టివ్ కానీ ఆయన పాజిటివిటీ కానీ దట్స్ అన్మ్యాచ్డ్.
ఓకే సార్, యాక్చువల్ గా సెట్స్ లో మొట్టమొదటి రోజు మీరు షూట్ చేసిన ఆ మూమెంట్స్ గుర్తున్నాయండి? ద ఫస్ట్ డే వెన్ యూ యాక్చువల్లీ పుట్ ద కెమెరా ఆన్ చిరంజీవి గారు. అంటే స్టార్టింగ్ విత్ సాంగ్ అండి. ఓకే, ఫస్ట్ డే సాంగ్. ఓకే, బికాస్ సాంగ్ తో స్టార్ట్ చేశారు. సో అందరం అండ్ వీనో సో చిరంజీవి గారు సాంగ్ అంటే డాన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు అందరికి. సో ఈవెన్ సో మై కెమెరామెన్ ఇస్ తిరు. సో అందరికి తెలుసు ఆయన ఏంటి, సాంగ్లు ఎలా ఉంటారు, హిస్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసు అందరికి. బట్ అందరం వీఆర్ వెయిటింగ్, అసలు ఆ చిన్న మానిటర్ దగ్గర కూర్చొని సినిమా చూస్తున్న ఫీలింగ్ ఆయనకి, మాకు అందరికి. సో ఆయన సాంగ్ అనగానే ఆయన, బట్ ఆయన ఏంటంటే ఇట్స్ బీన్ ఎ వైల్. నేను ఆల్మోస్ట్ సైరా తర్వాత సైరా 2 years, సైరాలో ఎక్కువగా డాన్స్ కూడా అమ్మ నాకు 2 years తర్వాత. అండ్ ఆయన కూడా చిన్నపాటి ఈస్ ఫీలింగ్ టెన్స్డ్. అది బ్యూటీ, అది మేము నవ్వుకుంటున్నాం. అంటే అది అంటే సినిమా పట్ల ఆయనకున్న భయం అనుకోవాలి లేదా గౌరవం అనుకోవాలి దానికి. అండ్ వచ్చారు చిన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయనకు మూమెంట్ చూపించగానే చిన్న ఊర్లో రిహార్సల్ వేశారు అండ్ అంతే. అండ్ ఇస్ బ్యాక్ విత్ హిస్ గ్రేస్. సెట్ ఇక పని ఆపుకొని అందరూ ఎవరి పనులు వాళ్ళు కూడా చేయకుండా ఆయన మూమెంట్ చూద్దామని. సో దట్స్ నైట్ సీక్వెన్స్ అండి. ఆ 4 nights అందరం రిలేటెడ్, ఐ మీన్ టు వాచ్ హిమ్ పర్ఫార్మ్ సాంగ్. సో శివ గారు, మొట్టమొదటిగా మీరు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, అంటే దట్ వాజ్ అంతకు ముందు కూడా ఒక చిన్న నేపథ్యం జరిగింది. ఏంటి ఎప్పుడు ఇంకా ఏమి రిలీజ్ చేయవా, అప్పుడన్నావు ఇప్పుడన్నావు అని ఒక చిన్న మీమ్ కూడా పెట్టారు మీరేదో సోషల్ మీడియాలో. చిరంజీవి గారు ట్వీట్ చేశారు అది. దట్ వాజ్ వెరీ హిలేరియస్ అనమాట. అంటే ఏంటి శివ ఎప్పుడు ఇస్తున్నావు సినిమా, ఇప్పుడు అన్నావు అప్పుడన్నావు ఎప్పుడు వస్తున్నావు అని. సో ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ వెరీ ఫన్ జనరేటింగ్ మూమెంట్ అది. సో కెన్ యూ షేర్ దోస్ ఎక్స్పీరియన్సెస్ అండి? అంటే ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు అలా ఒకటి పెట్టాలి అని? సారు ఒక 1 or 2 interviews లో, ఇట్స్ నాట్ లైక్ లీకింగ్ అండి. సార్ అంటే ఈవెన్ ఐ బిలీవ్ దట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వి కెన్ షేర్. దానివల్ల సినిమా అన్ని దాచేసుకోవాలి, ఏది బయటకు వెళ్ళకూడదు అనే మనిషి కాదు చిరంజీవి గారు. ఈవెన్ ఐ బిలీవ్ దట్. సో 1 or 2 instances లో సారు చిన్న టైటిల్ లీక్ చేయటము, సో చరణ్ గారి సినిమాలో ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఎక్కడో సో సార్ నోట్లోంచి ఒక్కొక్కటి బయటకు వెళ్తాయి అనే ఒకటి జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది మై ప్రమోషనల్ టీమ్ లోంచి ఒకళ్ళు ఐడియాతో వచ్చారు, సార్ ఇది బాగుంది, సార్ ఎట్లయినా సరే చెప్తారు ఏదో ఒకటి అనేది ఉంది బాగా బయట, సో దాన్ని వాడుకుని ఒకటి చేద్దామని. సార్ టుక్ ఇట్ వెరీ నైస్ అండి, బాగుంది ఐడియా, మరిద్దరు చిన్న ఇంట్రాక్షన్ చేద్దాము, నేను సాంగ్ నువ్వు త్వరగా ఏదైనా టీజర్ లాంటిది వదులుతావా లేకపోతే నేను చేసేనా అని అడుగుతాను. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండి. శివ గారు, 1-2 సినిమాల్లో చిరంజీవి గారు చరణ్ గారు జస్ట్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నారు. అంటే ఒక 2 minutes 1 minute అట్లా దే అపియర్డ్. కానీ ఇందులో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని మాకు అర్థమవుతుంది. ఇద్దరు దే ఆర్ గోయింగ్ టు, అండ్ ఇట్ ఈస్ అంటే ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ రోల్ ఉండబోతుంది అన్నది మాకు విజువల్స్ చూస్తే తెలుస్తుంది, టీజర్ చూస్తే. కెన్ యూ లిటిల్ ఎలాబొరేట్ ఆన్ దట్ అండి? అంటే చిరంజీవి గారు చరణ్ గారిది ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అంటే ఒక ఫుల్ స్క్రీన్ స్పేస్ ఫిల్మా, లేకపోతే ఓన్లీ చరణ్ గారు కూడా ఇందులో కూడా అలా కనిపించి వెళ్ళిపోతారా? వాట్ ఈస్ ఇట్? చరణ్ గారిది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. సో ఫర్గెట్ ద లెంగ్త్. లెంగ్త్ అది 1/2 hour అవ్వచ్చు, 45 minutes ఉండొచ్చు, బట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అంటే ద మెయిన్ ఎమోషన్ ఇస్ విత్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. అంతేగాని ఏదో చరణ్ గారిని పెట్టాలి బస్ కోసం అలా క్రియేట్ చేసింది కాదు. ఆయన ఎమోషన్ తో స్టార్ట్ అయ్యే కథ. సో హీఈస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓ రకంగా అతని కథని చిరంజీవి గారు కంప్లీట్ చేయటం. దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ గ్రాఫ్ ఇన్ ఫిల్మ్ అండి. సో హీ ఫార్మ్స్, ఐ మీన్ హీఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, చరణ్ గారు. సో లెంగ్త్, సో
ఐల్ సే మేబీ సెకండ్ హాఫ్ అంతా ఉంటారు, బట్ అది లెంగ్త్ ఎంత అనేది కాదు. ఇంకో సినిమాలో క్యామియో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ బట్ హీ ఫార్మ్స్ ద మెయిన్ ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఓకే. ఇప్పుడు చరణ్ యాక్చువల్లీ ఈస్ వెరీ వెరీ బిజీ విత్ RRR కదండి. అంటే మీకు తెలుసు రాజమౌళి గారి సినిమా అంటే కొన్ని అలా 1 to 3 years అలా గడిచిపోతుంది. అండ్ దే హ్యావ్ టు బ్లాక్ దేర్ ఎంటైర్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అ ఫిల్మ్. రాజమౌళి గారి సినిమా అంటే యాక్టర్స్ యాక్చువల్లీ బ్లాక్ దేర్ డేట్స్ కంప్లీట్లీ, దే డోంట్ గివ్ టు ఎనీబడి ఎల్స్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు హౌ కుడ్ యూ గెట్ చరణ్ డేట్స్? అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యాక్డ్ కాబట్టి, అక్కడ RRR షూటింగ్ కూడా అవుతోంది కాబట్టి, వాజ్ ఇట్ ఈజీ యాక్చువల్లీ టు పుల్ ఇన్ చరణ్? అంటే పాపం అప్పటికే వాళ్ళు ఆల్మోస్ట్ మిడ్ వే షూట్ RRR మేము అనుకునే టైంకి. బట్ లక్కీగా మనం షేర్ దిస్ ఐడియా. ఫస్ట్ కొంచెం కష్టమైంది కానీ బట్ రాను దే కుడ్ అకామిడేట్ ద డేట్స్ అండి. ఓకే, ఓకే. సో ఆ డేట్స్ కొంచెం పర్ఫెక్ట్ గా, సరే ఈ 10 days మేము ఇవ్వగలం, 10 days ఇవ్వగలం అంటే లక్కీగా మాకు అవి సరిపోయినాయి అండ్ వి ఆనర్డ్ ఇట్. ఓకే. సో పెద్ద ప్రాబ్లమ్ అవ్వలా. So coming to the motion poster, teaser and Charan and Siddha, Charan and Chiranjeevi gari picture release, rendu photos for release chuste, so they both are looking like brothers. ఇద్దరు అన్నదమ్ముల, ఏదో 1-2 years ఏజ్ డిఫరెన్స్ ఉందా అన్నట్టు ఉన్నారు యాక్చువల్ గా. అండ్ చిరంజీవి గారు అసలు ఈ సినిమాలో హీస్ లుకింగ్ అట్లీస్ట్ 15 years యంగర్ దెన్ హౌ హీ వాజ్ లుకింగ్ ఒక 2 films బ్యాక్. ఈవెన్ సైరాకి ముందు, ఖైదీ 150 కంటే తర్వాత కూడా వచ్చిన ఇప్పుడు ఈ సినిమాలో హీఈస్ లుకింగ్ మచ్ మచ్ యంగర్. సో ఏంటండి, వాట్ ఈస్ దట్ స్పెషల్ కేర్ దట్ హీ టుక్? ఆర్ మీరు అంటే మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా దట్ హీ షుడ్ టోన్ అప్ హిస్ బాడీ? అంటే ఈ క్యారెక్టర్ కి అవసరమా? వాట్ ఈస్ ఇట్? నో హిస్ కమిట్మెంట్ అండి. అంటే ఫస్ట్ బేసికల్లీ ఆయనే సినిమా అంటే ప్రాణం ఆయనకి. సో ఈజ్ మోస్ట్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. స్వతహాగా ఆయన చెప్తే సినిమా అంటే ఇప్పటికీ చాలా భయం, గౌరవం ఉన్న మనిషి. సో ఫస్ట్ లోనే ఆయన సైరా అయిపోయిన తర్వాతే, అమ్మ నాకు ఒక 2 months ఇవ్వు, ఐ షుడ్ గో అండ్ వర్క్అవుట్ అని చెప్పి ఆయన హీ వెంట్ టు 1 detox center, కంప్లీట్ వెల్నెస్ రిసార్ట్కి వెళ్ళి వర్క్అవుట్ చేసి డీటాక్స్ అయ్యి మళ్ళా వచ్చి స్టార్ట్ చేసాను సినిమాని. సో అంత ఒక 2 months బ్రేక్ తీసుకొని వెరీ హెల్దీగా వచ్చారు. సో వెళ్తా ఉంది. తర్వాత సరే లాక్డౌన్ అయింది. లాక్డౌన్లో ఇంకొంచెం తగ్గారు ఇంకా. సో వన్స్ అంటే చరణ్ జాయిన్ అవుతున్నారు అని తెలిసినప్పుడు హీ సా 1 or 2 shots. ఓకే. యాజ్ అన్ యాక్టర్ హీ గాట్ ఇన్స్పైర్డ్, నేను చరణ్ లాగా ఉండాలి, కాంపిటీషన్ ఐ నో హెల్తీ, వెరీ హెల్తీ అని చెప్పి హీ షేర్డ్ ఎవ్రీథింగ్ విత్. అంటే అవుట్డోర్ స్కిడ్లు వెళ్ళినప్పుడు సో ఇద్దరు ఒకే కాటేజ్ లో ఉండేవారు. అంటే చెరకు రూమ్ ఇచ్చినా సరే లేదు ఐ వాంట్ టు స్టే విత్ చరణ్ అని చెప్పి. సో వాళ్ళిద్దరు ఒకే కాటేజ్ లో ఉండి సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తింటాం, ఆ టిప్స్ షేర్ చేసుకోవటం, ఇద్దరు ఒకేసారి జిమ్కి వెళ్ళటం. ద వే హీ వర్క్డ్ విత్ చరణ్ గారు అసలు అది ఇంపికబుల్. అంటే ఇప్పటికి అంటే నేను అంటే ఇద్దరం సినిమాలో ఫాదర్ అండ్ సన్ కాదు. సో చరణ్ పక్కన నేను కూడా అలా ఉండాలి, ఇన్స్పైర్ అవ్వటం. సో చరణ్ దగ్గర నుంచి టిప్స్ తీసుకోవటం అండ్ ద వే హీ వర్క్డ్ అవుట్ అండ్ హిస్ డైట్ సంథింగ్ ఎల్స్ అండి. సార్ మీతో ఇంటరాక్ట్ అవుతున్న టైంలో వాట్ ఈస్ ఇట్ దట్ యు యాక్చువల్లీ ఫెల్ట్ దిస్ ఇది 1, 2, 3 ఇవి నేను వారి దగ్గర నేర్చుకోవాలి, అంటే అట్లీస్ట్ ఐ షుడ్ ఇంబైబ్ దోస్ క్వాలిటీస్ అని అనిపించినవి ఏమైనా ఉన్నాయండి? ఆన్ అ పర్సనల్ నోట్ వెన్ యూ యాక్చువల్లీ ఇంటరాక్టెడ్ విత్. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్ అనేది చాలా చెప్తారు. వెన్ యు ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఏదో ఒకటి జరుగుద్ది. అండ్ ఆయన కెరీర్ లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటారు. Don't give the privilege to anyone to make you sad. అవన్నీ జరుగుతూ ఉంటాయి సమాజంలో. బట్ మన పర్సనల్ లైఫ్ ని అవి డిస్టర్బ్ చేయకూడదు అని కష్టమే. బట్ ఆయన అది సాధన చేసి హీస్ లివింగ్ విత్ దాట్. సో నేను అది బాగా పెడుతున్నాను ఆయన దగ్గర నుంచి. లేకపోతే
అదే ఆయన ఆయన అంటారు, అదే చెట్లున్న రాయికనమ్మ రాళ్ళు తగిలేది, కాయలున్న చెట్టుకే అనేది. అది ఆయన ఇంప్లిమెంట్ చేసుకున్నారు లైఫ్ లో. అందుకే అండ్ ఈవినింగ్ హీస్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ సోల్ స్వతహాగా. ఇస్ లైక్ ఎ సెయింట్ లాగా, ఎక్కువ టూ మచ్ తీసుకోరు ఏది. ఐ లవ్ ఇట్. ఈవినింగ్స్ వెళ్ళాక ఆయనకు 100 పనులు ఉంటాయి, కానీ ఆయన స్మాల్ స్మాల్ థింగ్స్ తో హ్యాపీగా ఉంటారు. పాత ఫొటోస్, ఆయన చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు తీసిన ఫోటోలతో హీల్ మేక్ సమ్ వీడియో. సో ఈస్ ఆక్యుపైడ్ విత్ సమ్ వెరీ లిటిల్ బ్యూటిఫుల్ థింగ్స్ అండ్ హీ మేడ్ హిస్ లైఫ్ సో హ్యాపీ. నేను అనుకుంటా సార్, బయట ఉండే స్ట్రెస్లు ఆ పనులు ఓకే, ది ఓనస్ ఈజ్ ఆన్ us టు మేక్ ourselves హ్యాపీ. అది గట్టిగా నమ్ముతారు ఆయన. ఐ టుక్ ఇట్, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్. గుడ్. అంటే అంటే ఏం లేదు శివ గారు, ఎందుకంటే మీరు యూ సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. అంటే మీరు యూఆర్ నాట్ అన్ ఇన్సైడర్, మీరు అవుట్ సైడర్, బయట నుంచి వచ్చిన వారు. సినిమాలో రైటర్ అవుదామని వచ్చిన వారు డైరెక్టర్ అయ్యారు, అండ్ అది కూడా తీసిన 4 సినిమాలు హిట్లు. ఇప్పుడు ఐఎమ్ షూర్ దిస్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. బట్ మై క్వశ్చన్ ఈస్, ఇన్నేళ్ల కెరియర్ లో ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, అండ్ పర్సనల్ గా మిమ్మల్ని హిట్ చేసిన విషయాలు చాలా ఉండుండొచ్చు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ మీరు తీసిన సినిమా ఎప్పుడు మీ స్టోరీ మీది కాదు వేరే వాళ్ళది అనటం అన్నది, ఇట్ ఈస్ బీన్ అంటే ఒక రెగ్యులర్ అఫేర్ లాగా అయిపోయింది అది. అంటే ఎవ్రీబడి సమ్మన్ కమ్స్ ర్యాండమ్లీ అండ్ సేస్ ఇస్ మై స్టోరీ. సో ఇవన్నీ వెన్ ఇట్ హిట్స్ యూ ఆన్ అండ్ ఆఫ్, ఎట్లా అనిపిస్తుంది శివ గారు? ఇప్పుడంటే మీరు చెప్తున్నారు చిరంజీవి గారిని చూసి నేను ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ అని, బట్ how was the process? How was the process of facing all this? It is a part of the game అండి. అంటే you won't get everything అంతా స్మూత్ రైడ్ లాగా అయిపోయి జీవితం ఎండ్ అవ్వాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీవన్. సో ఐ డోంట్ వాంట్ గో ఇంటు దట్, బికాస్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా అసలు యూ కాంట్ కమ్ టు ఏ స్టేజ్, యూ కాంట్ టేస్ట్ ద సక్సెస్. సో నేను ఒక్కడిని అనుభవించాను అంటాం కూడా తప్పు. ఎవ్రీవన్ అందరు అనుభవిస్తారు, బట్ మనకి ఎప్పుడు మనకు పర్సనల్ గా వ్యక్తిగతంగా మనం అన్నప్పుడు ఒక ఇది ఉంటుంది. టు ద మూమెంట్, ఆ మూమెంట్ కి కాసేపు ఇబ్బంది పడతాము, బట్ వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను కూడా ఎంతో సాధన చేసుకున్నాను. అదే ఇలాంటివి మనల్ని డిస్టర్బ్ చేయకూడదు, మనల్ని ఆపకూడదు అనేది ఫస్ట్ నుంచి పెట్టుకున్నాను. అండ్ సో చిరంజీవి గారు లాంటి వ్యక్తులు చూసినప్పుడు యు గెట్ ఇన్స్పైర్డ్ మోర్ and you try to implement it in the best way possible. So this is a part of the game and asla no regrets. సార్, లాహే లాహే పాట గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ పాట రాగానే ముందు చాలా మందికి ఫస్ట్ అర్థం కాలేదు. అంటే వాట్ ఇది నేపథ్యం ఏమిటి, అది ఏం బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది, వాళ్ళు ఏంటి ఆ హరికథ చెప్తున్నట్టు ఉన్నాయి ఆ విజువల్స్ అన్ని అని అనుకున్నారు. తర్వాత మణిశర్మ గారు, రామ్ జోగే శాస్త్రి గారు మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది దట్ అదంటే శివపార్వతుల మధ్య ఒక లవ్ ఎలిమెంట్ ని చాలా అత్యద్భుతంగా లిరికల్ గా మీనింగ్ఫుల్ గా తీశారు అని. సో అమేజింగ్ అండి. అంటే వై, అంటే ఆ నేపథ్యం గురించి చెప్తారా? అంటే వై దట్ కైండ్ ఆఫ్ అ సాంగ్ అని. ద ఫిల్మ్ ఇస్ సెట్ ఆన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఎ టెంపుల్ టౌన్. టెంపుల్ టౌన్ బ్యాక్డ్రాప్ లో జరుగుతున్న కథ ఒక ఫేజ్ ఆఫ్ ద ఫిల్మ్ వరకు. సో అక్కడ సో దర్ ఇస్ అన్ ఈవెంట్, చిన్న ఉత్సవం లాగా. అంటే ఒక అమ్మవారు టెంపుల్ ఉన్న ఊరు అది, అంటే ఉగ్ర రూపం ఉన్న అమ్మవారు. సో ఎవ్రీ ఇయర్ ఒక ఫోక్లోర్ టీమ్ వచ్చి అండ్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో అంటే ఉగ్ర రూపం ఉన్న అమ్మవారు అంటే అమ్మవారు ఎప్పుడు అలాగే ఉంటారని అనుకోవద్దు. షీ ఆల్సో గాట్ ఎ పర్సనల్ లైఫ్ అండ్ షీ విల్ బి వెరీ సాఫ్ట్. స్వామివారు వస్తారు, అందంగా ఉంటుంది. సో టు ద కపుల్స్ సరదాగా ఉండాలి అని ఒక టీం వచ్చి, ఒక ఫోక్లోర్ టీం వచ్చి ఆ టౌన్ లో ఒక పాట పాడి వెళ్తారు. నాకు టెంపుల్ టౌన్ కాబట్టి ఇలాంటి సన్నివేశం ఒకటి ఉండాలి అనిపించి నేను రామ్ జోగి గారికి చెప్పాను అనమాట. ది సాఫ్టర్ సైడ్, ది అన్నోన్ సైడ్ చెప్పాలి. సో అమ్మవారి టెంపుల్ అంటే ఊరికే స్వామివారు వస్తారేమో సాయంత్రం గుడి కట్టేసిన తర్వాత. సో వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి, గిలికజ్జాలు ఉంటాయి, మాట్లాడుకుంటారు. సో అన్ని సెట్ అయ్యేసరికి మళ్ళా గుళ్ళో గంటలు మోగుతాయి, మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళాలి.
సో ఇది చెప్తే బాగుంటుంది అనిపించినప్పుడు సో రామజోగి గారు అండ్ నాకు ఆయన గురించి తెలిసిందే, ఒక బెస్ట్ కంటెంట్ తో వచ్చారు ఆయన. సో దట్స్ హౌ సాంగ్ గాట్ మెటీరియల్. కానీ మీరు ఆ పాట చూపిస్తున్నప్పుడు, లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు, మీరు చిరంజీవి గారిది ఎప్పుడు వస్తుంది, ఆయన స్టెప్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసి 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 లాస్ట్ లో అలా ఒక 10 సెకండ్ టింగ్ టింగ్ అని చూపించేసి వదిలేశారు. మేము వీఆర్ ఆల్ ఓ గాడ్, అప్పుడే అయిపోయిందా ఇంకా మొత్తం ఉంటే ఇంకొన్ని స్టెప్స్ ఉంటే బాగుండేదే అని అనిపించేలాగా అనిపించింది. బట్ ఐఎమ్ షూర్ దే మస్ట్ బి అ ప్లాన్ బిహైండ్ దిస్. సాంగ్ ప్యూర్ డాన్స్ నంబర్ సాంగ్ కాదు అది. ఓకే. బికాజ్ ఆయన డాన్స్ చేసే పాట వేరే ఉంటుంది ఎట్లయినా సరే. సో దాట్స్ సిచ్యుయేషనల్ సాంగ్ అది. అందులో ఆ చిన్న వీలున్న చోట అందంగా చాలా గ్రేస్ఫుల్ గా కొన్ని మూమెంట్స్ చేశారు. ఓకే, సో ఆయన మొత్తం అందులో ఉండరు, he's just comes and he's part of the song. But it's a female version song అది. ఒక మంచి కంటెంట్ చెప్తాం సాంగ్ లో. శివ గారు, ఒక క్వశ్చన్ అండి. మీరు రైటర్, బేసికలీ యువర్ రైటర్. మీరు ఇప్పటి వరకు తీసిన సినిమాలు కూడా అందరూ స్టార్స్ తోనే తీశారు. ప్రభాస్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు, మహేష్ అండ్ చిరంజీవి గారు. ఎప్పుడైనా మీరు రాస్తున్నప్పుడు ఈ వీళ్ళ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాస్తారా అండి, లేకపోతే ముందు మీరు ఫ్లోలో మీరు వెళ్ళిపోతారా, తర్వాత ఏమైనా మారుస్తారా వాళ్ళ ఇమేజ్ కి, వాళ్ళ ఫ్యాన్స్ కి ఎట్లా కావాలి అన్నదానికి? హౌ డు యూ యాక్చువల్లీ మోల్డ్ యువర్ రైటింగ్స్? బేసిక్గా వి స్టార్ట్ విత్ అన్ ఐడియా అండి. సాలిడ్ ఎమోషన్ ఒకటి రాసుకున్న తర్వాత దట్ ఫార్మ్స్ ది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. ఓకే. అది అయితే ముందు రాయాలి. సో దర్ షుడ్ బి వన్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. సో అది రాసుకున్న తర్వాత సో ఇది ఈయనకి బాగుంటుంది అని అనిపించినప్పుడు అది ఫలానా యాక్టర్ తో అనుకున్న తర్వాత వాళ్ళ ఇమేజ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఐ ట్రీట్ ద స్టోరీ ఇన్ సచ్ వే. తర్వాత బేసిక్ ఎమోషన్ మాత్రం డిస్టర్బ్ చేయను. బట్ మీరు హై పవర్ ప్యాక్డ్ డైలాగ్స్, భారీ భారీ పదాలు అవన్నీ ఎందుకు వాడరు? అంటే ఎందుకు వాడరంటే వాడాలి అని నేను అంటలేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. జనరల్ గా ఇలాంటి హీరోయిక్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళని అసలు లాంచ్ చేయటమే ఒక హీరోయిక్ యాక్ట్ తో లాంచ్ చేయటము, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ భారీ బ్యాక్ డ్రాప్స్ మధ్య లాంచ్ చేయటము, ఒక గొప్ప బీజిఎం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. మీరు అంతగానం ఏం చేయలేదు. నేను చూసిన మీ అన్ని సినిమాల్లో కూడా ఇట్ ఇస్ వెరీ సటిల్లీ టోల్డ్. ఈవెన్ శ్రీమంతుడు లాంటి సినిమాలో కూడా సైకిల్ తొక్కుని వెళ్తుంటా అంటే ఇట్స్ వెరీ 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 క్యాజువల్, నార్మల్, ఒక రెగ్యులర్ పర్సన్ లాగా అనిపిస్తుంది. అంటే వై అండి, వై ఇస్ దిస్? ఇస్ దర్ ఎనీ రీజన్ బిహైండ్ దిస్? పర్టికులర్ గా అలా ఏం అనుకోనండి. అంటే ఆయన సాఫ్ట్ గా చూపించాలని కానీ, అంటే ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ ఏదైనా భారీగా లాంచ్ చేయాలని అనిపిస్తే భారీగా లాంచ్ చేస్తానేమో. బట్ ఐ గో విత్ ద క్యారెక్టర్ అంతే. దానికి స్పెషల్ గా డిజైన్ చేయను. ఆ క్యారెక్టరేషన్ అలాంటిది. సరదాగా రావాలి అనిపించినప్పుడు సరదాగా, ఓ బస్సు దిగాలి అనిపించినప్పుడు బస్సు దిగుతారు. లేదు ఏదో ఒక దుర్మార్గం ఆపాలి, బీభత్సంగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే కనుక బహుశా రాస్తానేమో. ఇట్స్ ఆల్ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్. ఆ క్యారెక్టర్ బట్ మీకు మీద అంటే యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ బికాస్ యు ఆర్ డీలింగ్ విత్ స్టార్స్ కాబట్టి ఖచ్చితంగా మనం లాంచ్ అంటే ఎంట్రీ షాట్ షుడ్ బి లైక్ దిస్ అని కొన్ని సజెషన్స్ వస్తూ ఉంటాయి. బికాస్ మీరు కూడా కొత్త కదండి. ఇప్పుడంటే మీరు ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు, బట్ బిగినింగ్ లో ఐఎమ్ షూర్ సమ్ ప్రెషర్ మస్ట్ హ్యావ్ బీన్ దేర్. ఈయన స్టార్, మీరు ఇలా లాంచ్ ఎంట్రీ ఇలా షాట్ ఇవ్వాలి ఉంటుంది. అంటే మేబీ ఐ థింక్ ఐ ఫెల్ట్ అలా రావటం కూడా హీరోయిక్ ఏమని అనిపించింది నాకు. సైకిల్ మీద రావటం కానీ నాకు అనిపించుండొచ్చు. ఐ సా హిమ్ యాజ్ భలే వచ్చారు హీరోలాగా నాకు అనిపించింది అది. అంతే తప్ప అదేదో టోన్ డౌన్ చేసి అక్కడ హీరోయిజం లేదని కాదు. నేను అందులో హీరోయిజం ఉందని నమ్మాను నేను బహుశా. ఓకే సార్, నార్మల్ గా చెప్పండి, ఒక రైటర్ గా డైరెక్ట్ చేయటం అన్నది ఈజ్ ఇట్ ఈజీ ఆర్ ఇస్ ఇట్ డిఫికల్ట్? అండ్ ఎంత అదొక ప్రెషర్ లాగా ఫీల్ అవుతారా, లేకపోతే ఈజీగా ఉంటుందా మీకు? బికాస్ ఇప్పుడు డైరెక్షన్ మీదే ఫోకస్ చేస్తే మీకు ఐఎమ్ షూర్ యూ విల్ ఫీల్ మోర్ ఫ్రీడమ్. అంటే కొంచెం ఇంకా కాస్త హాయిగా క్రియేటివ్ గా ఇంకొంచెం బాగా చేయొచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు. రైటింగ్ డైరెక్షన్ రెండు చేయాలంటే ఇట్ ఈస్ రెండు అంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్ సోర్డ్ లాగా రెండు హ్యాండిల్ చేయాలి బాధ్యతాయుతంగా. అండ్ హౌ రెస్పాన్సిబుల్ యూ ఫీల్ అండి? హౌ డిఫికల్ట్ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ ఛాలెంజింగ్? ఆబ్వియస్లీ అండి, ఇట్స్ ఛాలెంజింగ్. ప్రిపేర్ అయ్యి వచ్చాం కదా, తప్పదు. It has got
ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండి. దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. నో కంప్లైంట్స్ అండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనమే రైటర్ కాబట్టి ఆ ఎమోషను నా మైండ్లో అనుకుంది ఐ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫార్మ్. సో అందులో ఆ హై వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే రైటర్గా కొంచెం ఎక్కువ రాసుకుంటాము. సో లోపల డైరెక్టర్ ఆపాలి దాన్ని, చాలు అనేది. సో దాట్స్ ద ఓన్లీ ఛాలెంజింగ్ పార్ట్. అదర్వైజ్ ఇట్స్ ఫైన్. అంటే మీరు మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర, అసిస్టెంట్ రైటర్స్ దగ్గర, మీ దగ్గర పనిచేసే రైటర్స్ దగ్గర కూడా మీరు సజెషన్స్ తీసుకుంటూ ఉంటారా ఆన్ అండ్ ఆఫ్? డైరెక్టర్ ని డామినేట్ చేయకూడదు రైటింగ్ ఒక్కోసారి అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఎవ్రీథింగ్ అండి. నేను కథ చెప్పినప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ కూడా కొన్ని సజెషన్స్ చెప్పొచ్చు, మా డిఓపి కూడా కొన్ని చెప్పొచ్చు. ఆల్ మై స్టాఫ్, ఆల్ మై ఏడీస్ అసలు వాళ్ళు ఓపెన్ గా వచ్చి చెప్తారు, సార్ ఇది అవసరం లేదు, ఇక్కడ ఏదో మిస్ అవుతుందని. అండ్ ఐ టేక్ ఇట్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకేం అవసరం లేదు, సినిమా కోసమే పాపం వాళ్ళు చెప్తుంది ఎవరైనా సరే. ఐ టేక్ ఎవ్రీ వన్స్ ఐడియా. సార్ ఆచార్య సినిమాకి వస్తే చిరంజీవి గారు బికాస్ విత్ హిస్ మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ హాస్ డన్, అంటే ఆయన చేయని సినిమా అంటూ లేదు, ఆయన చేయని జానర్ అంటూ లేదు, ఎవ్రీథింగ్ ఈస్ టచ్డ్. సో ఈ ప్రాసెస్ లో ఆయన కూడా ఎప్పుడైనా మీకు చెప్తుంటారండి, అంటే ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ డైలాగ్ అయితే బాగుంటుంది, లేకపోతే దీన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేయండి, అంటే వెదర్ ఎనీ ఇన్సిడెన్సెస్ లైక్ దాట్? మెనీ ఇన్పుట్స్ అండి. బికాస్ చిరంజీవి గారి దగ్గర నుంచి అంటే ఎన్ని కథలు విని ఉంటారు ఆయన 40 ఏళ్ల ప్రస్థానంలో. సో ఆయన ఇన్పుట్స్ వెరీ వాల్యుబుల్ కూడా. ఎక్కడన్నా డ్రాప్ అవుతుంటే ఇది అవసరం లేదేమో, ఇది ఒక్కొక్కసారి ఇది రేపు పొద్దున ఎడిట్లో వెళ్ళిపోద్దేమో, ఇక్కడ ఒక చిన్న ఈ ఎమోషన్ తో కొంచెం హై చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఇన్పుట్స్ న్యూమరస్ అండి. చాలా చెప్పారు అలాంటి. దట్స్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ కథ నమ్మే మనిషి పైగా. సో అది మీకు చాలా తర్వాత కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటా ఫ్యూచర్ లో చిరంజీవి గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అ లాట్. 100% అండి, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. యా శివ గారు, ఇప్పుడు అంటే ఈ గత 3 నెలలుగా ఉన్న ఈ పాండమిక్, అంటే ఇంత హార్డ్ కోర్ కెయోటిక్ సిచ్యువేషన్ లో మీరు, అంటే మీ వ్యక్తిగతంగా పర్సనల్ గా మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ సినిమాలోని వ్యక్తులు కానీ, సినిమా ప్రపంచంలో ఉన్న వ్యక్తులు కానీ, మీ చుట్టాలు, ఫ్రెండ్స్, వెదర్ ఎనీబడి హూ వర్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ అండి, అండ్ వాట్ డిడ్ యూ గో త్రూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? చాలా అండి. అంటే ఎవ్రీడే ఫోన్ మోగుతానే ఉంది ఆల్మోస్ట్. ఏదో ఒక హెల్ప్, మనకి చేతనైన సాయం రకరకాలుగా కెప్ట్ ఆన్ డూయింగ్. అంటే ఇంతకంటే అవసరం రాదేమో మనిషికి. ఈ టైంలో ఒక మనిషికి అండగా లేకపోతే దర్ ఇస్ నో పాయింట్. లక్కీలీ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్. ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అని లేకుండా వాళ్ళకి చేతనైంది చేస్తున్నారు. మానవత్వం ఉంది అనే భరోసా ఉంది ఇప్పుడు. ఎవ్రీవన్ లిటరల్లీ, చేయని వాళ్ళు లేరు, ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. అది సాడెస్ట్ పార్ట్ ఏంటంటే చిన్న దెబ్బ తగిలి వెళ్తే సరిపోయేది, బట్ మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. ఎంతో కష్టపడుతున్నాము, మనకు చేతనైంది చేస్తున్నాము, హాస్పిటల్స్ తో డాక్టర్స్ తో మాట్లాడుతున్నాము, అవి అరేంజ్ చేయగలుగుతున్నాం. కానీ బట్ కొందరు అనుకోకుండా ముందు రోజు బాగానే ఉంటున్నారు, నెక్స్ట్ డే టక్కున లేదు చనిపోయారు అనే వార్త ఏంటంటే 2-3 రోజులు ఆ షాక్ లో ఉంటున్నాం. బాగానే ఉన్నారు. మెనీ మా రిలేటివ్స్ లో కానీ, మా స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ లో కొందరు, రీసెంట్ గా టిఎన్ఆర్ గారు. సో అంటే ఇలాంటివి ఉన్నప్పుడు అంటే వర్క్ పక్కన పెట్టండి, సో ఇట్ డిస్టర్బ్స్ యువర్ లాట్. ఏం జరుగుతుంది, ఎప్పుడు ఇది ఆగుద్ది, ఏం చెప్పాలనుకుంటుంది అనే ఆలోచనలు మొదలవుతాయి. శివ గారు,
శివ గారు, ఇప్పుడు అంటే మీకు హోప్ అనేది ఏ స్థాయిలో ఉంటుందండి నార్మల్ గా కూడా? అంటే ఇప్పుడు పాండమిక్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్టిల్ దే ఆర్ విష్ఫుల్ థింకింగ్ ఉంది ఇంకా వాళ్ళకి. ఇంకో నెల, ఇంకో 2 నెలలు, దిస్ ఇస్ గోయింగ్ టు ఎండ్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టే అని అందరికి ఎక్కడో ఏ మూలో ఎక్కడో ఏదో హోప్ ఉంది. హోప్ లేకుండా అయితే లేదు. మీ విషయం చెప్పండి శివ గారు. హౌ హోప్ఫుల్ ఆర్ యూ అబౌట్ దిస్? అంటే ఎవ్రీ డే ఒక ఫియర్, ఒక పానిక్ ఉంది మనసులో. బట్ అట్ ద సేమ్ టైం హోప్ అన్నది ఏ స్థాయిలో ఉంది? How positive వెరీ are you about ఆప్టిమిస్టిక్. the situation? స్వతహాగానే ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ పర్సన్ అండి. అండ్ దట్ మేడ్ మీ రీచ్ హియర్. అదే నమ్ముతాను నేను. అవుద్ది అని అనుకునే ముందుకెళ్తా. కొందరు అది అవ్వదు అవ్వదు అన్నా సరే నేను ప్రయత్నించాను, అవి సాధించాను. సో దిస్ టూ షెల్ పాస్. డెఫినెట్ గా దీన్ని ఓవర్కమ్ అవుతాం. అయితే బట్ అందులోంచి మనం బయటపడటానికి వి నీడ్ సమ్ స్ట్రెంగ్త్, పేషెన్స్ కావాలి, జాగ్రత్త. అండ్ యాజ్ యు సెడ్ పానిక్ ఉంది. ఆ పానిక్ కొంచెం తగ్గాలి అన్న ఫీలింగ్ ఉందండి. అందరం అంటే ఇలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనుషులు నేను చూసాను చాలా మందిని. అసలు ఎంత డేరింగ్ ఉంటారా అనుకుంటా. బట్ వాళ్ళకి ఇది రాగానే ఐ సా దెమ్ పర్సనల్లీ. అసలు కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయాను నేను అనే ఫీలింగ్ ఉంది. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఎంత ధైర్యంగా ఉండేవాడివి నువ్వు, ఎందుకు ఇలా? సో కోవిడ్ అనేది ఒక భూతం, అయిపోతామేమో. ఐ స్పోక్ టు మెనీ డాక్టర్స్ అండి. సగం మందికి పానిక్ వల్లనే ఇబ్బంది అవుతుంది అనేది డాక్టర్స్ చెప్పిన మాట ఇది. పెద్ద మనుషులు ఎంతో మంది చెప్పారు. అండ్ ఐ హ్యాడ్ స్మాల్ డిస్కషన్ విత్ వరప్రసాద్ రెడ్డి గారు, శాంతపేట వరప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు, ఆ పానిక్ నీ విల్ పవర్, నీ నమ్మకమే. బికాస్ ఆయన ఐ థింక్ ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వరప్రసాద్ రెడ్డి గారు, వ్యాక్సిన్ ట్రయల్స్ అప్పుడు 100 మందికి ఇస్తే ఒక 50 మందికి నీళ్లు మాత్రమే ఇస్తారంట. ఒక 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చి 50 మందికి. సో తర్వాత యాంటీబాడీస్ ఆ 50 మందికి రావాలి, కానీ 60-70 మందికి వస్తాయంట. మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా యాంటీబాడీస్ వస్తున్నాయి. అంటే ఏంటి? సైకలాజికల్ గా యూ ఫెల్ట్ దట్ వ్యాక్సిన్ ఉంది అని. వ్యాక్సిన్ లేకుండా కూడా యాంటీబాడీస్ డెవలప్ చేసింది సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అండి. సో ఇట్స్ ఇన్ పొజిషన్ టు డెవలప్ యాంటీబాడీస్ యాక్చువల్ గా. సో పానిక్ అవ్వకుండా ఉండగలగాలి. సో అది ఎక్కువ మంది చెప్పాలేమో, పెద్దవాళ్ళు అందరూ, లేకపోతే మన పక్కన వాళ్ళకి మనం చెప్పాలి. మెయిన్ ధైర్యమే. నువ్వు బయటకు రాగలవు అనుకుంటే కనుక డెఫినెట్లీ యుల్ కమ్ అవుట్. మరీ వల్నరబుల్ 1 or 2 కేసెస్ వి కాంట్ హెల్ప్. బట్ దయచేసి మనం స్ట్రాంగ్ గా ఉంటే డెఫినెట్ గా విల్ ఓవర్కమ్ దిస్ టూ షల్ పాస్. ధైర్యం ఉండాలి అవునండి. బికాస్ మామూలు టైంలో ఎంత జాయ్ఫుల్ గా ఉంటాం, ఎంత ధైర్యంగా ఉంటామో, ఒక చిన్న వైరస్ కి అంత జాగ్రత్త ఉండాలి తప్ప భయం కోవిడ్ రాకముందు ఉండాలి. మనకు రాకుండా ఉండాలి అని చెప్పి ఉండాలి. బట్ వచ్చిన తర్వాత, పొరపాటున వచ్చిన తర్వాత నేను దీన్ని జయిస్తాననే ఫీలింగ్ ఉండాలి. డాక్టర్స్ కెన్ డు 50% అండి. అది నీ లోపల మన విల్ పవరే. లోపల సిస్టమ్ లో యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలంటే, ఫైట్ చేయాలన్నా సరే, మెడిసిన్ ఇస్ 50%, లెస్ దాన్ దట్. ఇఫ్ యూ వాంట్ టు ఫైట్, యూ కెన్ ఫైట్. శివగారు, మీరు మీ సోషల్ మీడియా ద్వారా, అంటే ఎస్పెషల్లీ ట్విట్టర్ ద్వారా మీరు చాలా సందర్భాల్లో కరోనా గురించి చాలా జాగృతం చేస్తూ వస్తున్నారు. నేను ఐఎమ్ బీన్ అబ్జర్వింగ్. అండ్ చాలా సందర్భాల్లో చెప్పారు కూడా, మీరు మహేష్ బాబు గారి సినిమా డైలాగ్ యూజ్ చేశారు కూడా, బాధ్యత ఉండక్కర్లేదా, బాధ్యత వ్యవహరించండి, మాస్క్ పెట్టుకోండి అని. సార్ ఫర్దర్ ఆన్ అంటే, బికాజ్ మీ వాయిస్ జనాలు వింటారు, you are one of those influential people in the world కాబట్టి మీరు ఏ రకంగా you want to contribute to at least eradicate fear అవ్వచ్చు, create hope అవ్వచ్చు, లేకపోతే టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్ అవ్వచ్చు, మీకు మీరుగా మీ వంతు మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే we are doing in our own way అండి. So I'm doing lots. I don't want to tell that. ఇంకొకటి అంటే, నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని చూస్తున్నా ఏంటంటే, ఒక్కోసారి ఫ్యామిలీ అడ్మిట్ అవుతున్నారు. అవి టక్కన కొందరు అందరు చనిపోవటం, ఆ కిడ్స్ పాపం వాళ్ళు హోమ్లెస్ అయిపోయి పేరెంట్స్ లేకుండా కొన్ని కేసెస్ మరి చాలా సున్నితంగా ఉన్నాయి. అవి
అంటే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా విన్నాను. నేను టక్కన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అడ్మిట్ అవటం, అనుకోకుండా ఇద్దరు చనిపోవటం, ఆ పిల్లల పరిస్థితి ఏంటని. సో దెర్ ఆర్ మెనీ కేసెస్ లైక్ దిస్. అవి కొన్ని ఏమన్నా ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వాలు కానీ అలా సడన్ గా ఈ కోవిడ్ వలన పాప అనాథలుగా మారిపోయిన వారు ఎవరైనా ఉంటే కనుక వి షుడ్ బ్రింగ్ దెమ్ టు వన్ ప్లాట్ఫామ్ ఏమో వస్తే చిన్న మా పట్టోళ్ళం ఏదన్నా ఒక 3-4 పిల్లలు నేను దత్తత తీసుకొని చదివించుకోవటము, నాకు తెలిసిన వాళ్ళు ఇంకో 2-3 పిల్లలు చేసుకోవటం, ఇక్కడ ఇది చేయలేము. బికాస్ లేకపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, టక్కన పేరెంట్స్ సో నిన్నదాకా ఇంట్లో ఉండి అమ్మ నాన్న మధ్య ఉండి వాళ్ళు టక్కన హాస్పిటల్ అడ్మిట్ అయి చనిపోతే, సో పోస్ట్ కోవిడ్ చాలా టాస్క్స్ ఉన్నాయేమో అనే ఫీలింగ్ ఉంది. గవర్నమెంట్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్, కొన్ని ఆర్గనైజేషన్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. సో శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బట్ బిఫోర్ వి ఎండ్, నాకు ఒక ఫైనల్ క్వశ్చన్ ఉందండి. ఆచార్యకు సంబంధించి ఇంకేదన్నా ఒక మంచి విషయాన్ని మాకు రివీల్ చేయండి. Through TV9 we want everybody to know something very interesting, something very nice. అంటే మేము ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాలి కదా సినిమా కోసం. ఈ లోపు మీరు ఏమన్నా ఒకటి మంచి విషయం చెప్తే దాని గురించి విని మేము ఇంకా ఎక్సైట్ అయిపోతాం. కంప్లీట్ గా అంటే గెటప్స్ రివీల్ చేశాను. మా చిరంజీవి గారి చరణ్ గారి ఇద్దరు కలిపిన పోస్టర్ వేసాను. సో పూజ హెగ్డే ఉందని రివీల్ చేశాను. అండ్ ఒక నైస్ వెరీ రొమాంటిక్ నెంబర్ త్వరలో ఒకటి రిలీజ్ చేస్తాను. అది ఇప్పటివరకు చెప్పలేదు. మేబీ ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం ఏమన్నా కొంచెం ఆగాను నేను. రొమాంటిక్ నెంబర్ ఎవరిదండి? సిద్ధార్థ, ఆచార్య? సో చరణ్ అండ్ పూజ హెగ్డే. సో వెరీ సూన్ వన్స్ కొంచెం థింగ్స్ కొంచెం నార్మల్ రాగానే ఐ రిలీజ్ దట్ నెంబర్. వెరీ హాంటింగ్ గా ఉంటుంది. మనిషి గారు చేసిన మంచి కంపోజిషన్. అది వెరీ సూన్ అది లాంచ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ లో హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైమ్ అండి అట్ హోమ్? ఏం చేస్తున్నారు ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఇన్ దీస్ 10 days 10-15 days? నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్. ఎన్టీఆర్ గారి, ఓకే. సో టైం దొరికింది కొంచెం రాసుకోవడానికి బాగా. సో ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. హాఫ్ డే ఇవే సరిపోతున్నాయి అండి. అంటే తెలిసిన వాళ్ళ కేసెస్, వాళ్ళకి వీళ్ళు అవందించాలి ఇవందించాలి. అండ్ బికాస్ ఇదే ప్రయారిటీ ఈ టైంలో. సాటి మనిషిని ఆదుకోవటమే ప్రయారిటీ, తర్వాత ఏదన్నా. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ప్రజలకు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే అబౌట్ కోవిడ్, అబౌట్ ద హౌ టు స్టే సేఫ్. ఐ నో ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్, బట్ మీరు ఇంకొకసారి చెప్తే ఇట్ విల్ బి గుడ్. ఎవ్రీవన్ ఈస్ సేయింగ్, ఊరికే చెప్పట్లేదు. అంటే మాస్క్ పెట్టుకుంటే డెఫినెట్ కోవిడ్ రాట్లా. అంతకు మించిన వ్యాక్సిన్ లేదు. సో మనకి వ్యాక్సినేషన్ కూడా కొంచెం టైట్ అయింది కాబట్టి, అంటే మనకి పడేలోపు ఈలోపు మాస్క్ పెట్టుకుని ఉంటే డెఫినెట్లీ అంతకు మించిన వ్యాక్సిన్ లేదు. సో అండ్ 2 ప్యానిక్ మాత్రం అవ్వద్దు. అంటే ఎక్కువ మందికి ఇట్స్ లైక్ ఎ ఫ్లూ. అట్లీస్ట్ 90%, 80-90% మెంబర్స్కి ఒక జ్వరంలాగా వచ్చి వెళ్ళిపోతుంది. అది 10 రోజులు ఒక గదిలో ఉండి దాని గురించి మర్చిపోయి కొంచెం హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ ఉంటే చాలు. సో ఆ ప్యానిక్ వలన అదేదో భూతం వచ్చేసిందేమో అనే ఫీలింగ్, అసలు జ్వరం లాగే కొందరు ఫీల్ అవుతే అలాగే బయటకు వస్తున్నారు అది. సో దయచేసి ప్యానిక్, మెంటల్ స్ట్రెంగ్త్ ఫామ్ చేసుకుందాం. 2 కోవిడ్ వచ్చిన వాళ్ళు ఒక యజ్ఞంలాగా పట్టుకోవాలంటే నేను ఇంకొక మనిషికి అంటించకుండా బతకగలను నేను. అది అంటే రానివాడేమో నాకు రాకూడదు అనే కంకణం కట్టుకోవాలి. వచ్చిన వాడు నా నుంచి ఒక్కళ్ళకి కూడా పాస్ చేయని కోవిడ్ ని అని కంకణం కట్టుకుంటే కనుక వీ కెన్ బ్రేక్ ది చైన్. అంతేగాని వచ్చేసింది తిరుగుతాను అని అనుకుంటే తప్పు. ప్రతి మనిషి వచ్చిన తర్వాత నాతో ఆగిపోద్ది ఇది అని అనుకుంటే కనుక అంతకు మించిన చైన్ బ్రేకింగ్ లేదు. వి షుడ్ నో, నాకు వచ్చింది ఇక నేను మాస్క్ పెట్టుకొని తగ్గే వరకు బయటకు రాను, ఎవరిని కలవను, పొరపాటును కూడా అన్ని నామ్స్, అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తాను అనుకుంటే కనుక ఇట్స్ ఈజీ టు బ్రేక్ ద చైన్. పెద్ద దేశం అండ్ మనం పాటిస్తూ 10 మందికి చెప్పాలి మనం ఇది. 2వ వ్యక్తికి నేను అంటించను అనే 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 గట్టిగా అనుకుంటే కనుక అంతకు మించిన, అంటే డాక్టర్లకి, ప్రభుత్వాలకి చాలా సాయం చేసిన వాళ్ళం అవుతాం. Absolutely, sir. Thank you so much, sir, for your time. Thanks a lot, Andy. Thank you very much, Andy.